లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జిషీట్ దాఖలైంది. సీబీఐ కోర్టులో దాఖలైన ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 21 వరకు సీబీఐ పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కవిత కోరడంతో దీనికి అంగీకరించింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జిషీట్ దాఖలైంది. సీబీఐ కోర్టులో దాఖలైన ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 21 వరకు సీబీఐ పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కవిత కోరడంతో దీనికి అంగీకరించింది కోర్టు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జిషీట్ దాఖలైంది. సీబీఐ కోర్టులో దాఖలైన ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 21 వరకు సీబీఐ పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కవిత కోరడంతో దీనికి కోర్టు అంగీకరించింది.